నేతలు అంజనేయులు యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? సెక్రటరీకి ఎట్లా ఎంటర్ అయ్యారు? మన తెలంగాణ సెక్రటరియట్లో గుండు పిన్ బ్రాంచ్ కంప్యూటర్ వరకు ఏ ఐటమ్ అయినా కానీ మనం రిజిస్టర్డ్ కాంట్రాక్టర్. మీరు కూడా ట్రావెల్స్ కూడా నడిపించారు? మేము కూడా నడిపించినాం. మాది కూడా మేము కూడా సొంతంగా ఒక ట్రావెల్స్ పెట్టి మా బ్రదర్ చూసుకుంటాడు, చాలా విజయవంతంగా చూసుకుని ఆయన ఆఫీసర్లని చూసారు, తర్వాత రాజకీయ నాయకులను కూడా చూసారు సెక్రటరీ. సో మీకు రాజకీయం చేయాలని అనిపించలేదు? రాజకీయం చేయాలనిపించింది, కానీ మనం విషయాలు లేవు. అంటే యాదవ్ కమ్యూనిటీని అభివృద్ధి చేయాలంటే సంఘం ద్వారా పోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మరి ఈ సంఘంలో ఏమైనా ఎంటర్ అయ్యారు? సంఘం ద్వారా పోవాలా అనే ఆలోచన వచ్చినప్పుడు సెక్రటరేట్ తెలుసు, ఐఏఎస్లు తెలుసు, ఐపీఎస్లు తెలుసు, మనకంతా ఏముంటుంది సంఘంతోనే ఉపయోగం అని అనుకున్నాం ఒక స్టేజ్. అంటే ఒక 25-30 కోట్ల టర్న్ ఓవర్ చేస్తారు. సో మీకు ఒక సంఘ బలం అంటే ఏందో అర్థమైంది. కానీ గ్రామాలలో ప్రజలు ఇప్పటికి కూడా ఒక సంఘం మీటింగ్ అన్నా కూడా సంఘానికి ఎంటర్ కావాలన్నా ఏమొస్తుంది అనేసి ఆలోచన ఎందుకు అట్లా వాళ్ళు ఫీల్ అవుతుంది? వాళ్ళకు అవగాహన లేదు. వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల మాకేం ధైర్యంగా బతకాలంటే ఒక సంఘం సపోర్టు ఖచ్చితంగా అవసరం. పవర్ తెచ్చుకోలేకపోతున్నాం. అట్లనే మనం మళ్ళీ ఈ ఉన్న ల్యాండ్ని కూడా బిజినెస్గా కన్వర్ట్ చేసుకోలేకపోతున్నాం. అంటే ల్యాండ్ తోటి కన్వర్షన్ చేసి ఏమైనా బిజినెస్ చేయాలి. ఆ ల్యాండ్ బ్యాంకుని ఇప్పుడు మనం ఏదన్నా బిజినెస్ చేయాలంటే పైసలు కావాలి. ఎంత పెద్ద కోటేశ్వరైనా, అంబానీ అయినా, అదానీ అయినా బ్యాంక్ లోన్ కావాల్సిందే. నిరుద్యోగులు కూడా ఇలా ఉద్యోగాలు లేదని బాధపడుతారు. ఎట్ ది సేమ్ టైం బిజినెస్ చేయాలంటే పైసలు కూడా లేవు వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది? చిన్న చిన్న బిజినెస్ ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు చాలా ఉన్నాయి. గవర్నమెంట్ పరంగా ఎన్నో ఉన్నాయి, ప్రైవేట్ పరంగా ఎన్నో ఉన్నాయి. ఫైనల్ ఏంటంటే కొంచెం అధికారం ఉంటే మనం చేయగలుగుతాం అనేది ఒక నమ్మకం వచ్చింది. సో మరి రాజకీయాల్లోకి ఎంటర్ కాబోతున్నారా? రాజకీయాల కంటే ఫస్ట్ ఈ సోషల్ సర్వీసు మన యాదవులకు ఏదన్నా ఒక సర్వీస్ చేసి తద్వారా వాళ్ళు అంటే ఇంత జనాభా ఉన్నటువంటి యాదవుల్ని ఇప్పుడున్నటువంటి పార్టీలు పెద్ద పర్యంతం తీసుకుంటలేవు. నామినేటెడ్ పదవుల్లో కూడా వీళ్ళకు కనీసం పదవి ఇచ్చే అవకాశం లేదు. సో ఎందుకు అట్లా చేస్తున్నాయి? ఎవరు కూడా ఇవ్వరు. మనం గుంజుకోవాలి, కానీ ఎవరికి ఇస్తారు? ఏడ కూడా ఎవరు ఇవ్వరు, మనం లాక్కోవాలి. అంటే నేతలు అంజనేయులు యాదవ్ గారిని ఒక పదవిలో చూడొచ్చా భవిష్యత్తులో? అది మన కమ్యూనిటీ చేతిలో ఉంటుంది. చూస్తే మాత్రం అలాంటి అవకాశం వస్తే మాత్రం ఏదున్నా మన కమ్యూనిటీకి నేను చాలా చేయాలనే ఆలోచన ఉంది. నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. టుడే అవర్ స్పెషల్ గెస్ట్, సామాన్యుడు కూడా కోట్లు సంపాదించవచ్చు అని నిరూపించిన వ్యక్తి, గ్రామీణ స్థాయి నుంచి వచ్చి కూడా వ్యాపారం చేయొచ్చు అని తెలిపిన వ్యక్తి. అతను ఎవరో కాదు, నేతల అంజనేయులు యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. సో అన్నగారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మహేష్ గారు, మీ యాదవ్ విజన్ ఛానల్కు ధన్యవాదాలు. అదేవిధంగా మన యాదవ్ సోదరులందరికీ కూడా నమస్కారాలు. ఏం చేస్తున్నారు అంటే ప్రజెంట్ బిజినెస్ వచ్చి మన తెలంగాణ సెక్రటరియట్లో మన మినిస్టరు, ఐఏఎస్, ఐపీఎస్లు అందరికీ కూడా గుండు పిన్ కాంచి కంప్యూటర్ వరకు ఏ ఐటమ్ అయినా కానీ మనం రిజిస్టర్డ్ కాంట్రాక్టర్. ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనం సప్లై చేస్తాం అక్కడ. అంటే ఈ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? అంటే ఎక్కడి నుంచి నేపథ్యం ఎట్లా, అసలు ఈ సెక్రటరీకి ఎట్లా ఎంటర్ అయ్యారు? సుంక్షాల విలేజ్, నాంపల్లి మండల్, మునుగోడు నియోజకవర్గం, నల్గొండ డిస్టిక్. నేను వచ్చేసి ఎడ్యుకేషన్ మొత్తం 10th వరకు కూడా అడిదాలపల్లి చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్ వచ్చేసి మిర్యాలగూడలో చదువుకున్నాను. నేను ఇంటర్కు వచ్చేటప్పటికి అప్పటి వరకు మా కుటుంబం బాగానే ఉంది ఫైనాన్స్గా. కానీ మేము ఇంటర్కి వచ్చేటప్పటికి మనకు ఆ టైంలో ఇక్కడ వచ్చిన దేవరకొండ ఏరియాలో వచ్చిన డ్రాటు తెలంగాణ మొత్తంలో కూడా మ్యాక్సిమం వచ్చింది. అప్పుడు ఆ డ్రాట్ వల్ల మాకు పంటలు సరిగా వండక మా ఫాదరు తను సంపాదించిన ఆస్తులన్నీ కూడా బోర్లేసి చాలా వరకు లాస్ కావడం జరిగింది. ఆ టైంలో నాకు డిగ్రీ చేయడానికి కనీసం దారి ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితి. ఆ టైంలో నేను ఒక 100 రూపాయలు తీసుకొని మళ్ళీ రావడానికి ఒక 50, పోవడానికి ఒక 55 సరిపోతాయని ఒక తెలిసిన వ్యక్తి అడ్రస్ తీసుకొని హైదరాబాద్ రావడం జరిగింది. ఆ క్రమంలో హైదరాబాద్ వచ్చి ఒక 2-3 months అతని ఇంట్లో ఆశ్రమం తీసుకొని మన హైదరాబాద్ సిటీ కాలేజీలో
డిగ్రీ ఇంటర్మీడియట్ అయిపోయాక సిటీకి వచ్చిన. వచ్చేసి సిటీ కాలేజీలో డిగ్రీ జాయిన్ కావడం జరిగింది. కానీ మన కాడ పైసలు లేవు. కానీ ఏం చేయాలనే ఆలోచనతో రోజు ఈనాడు పేపర్ చూసేవాడిని. దాంట్లో వాంటెడ్ సేల్స్మెన్స్ జాబ్ కోసం పడేది అనమాట. ఆ కాలం చూసి ఒకరోజు ఒక పర్ఫ్యూమ్ కంపెనీ వాళ్ళు వాంటెడ్ సేల్స్మెన్ అని వేశారు. అది చూసి పోయి నేను జాయిన్ అయ్యాను. ఇంత 800 జీతం జాయిన్. ఆ రోజుల్లో 800 జీతం అయినా సరే తర్వాత సేల్ చేస్తే కమిషన్ ఇస్తారు. జాయిన్ అయ్యి ఒక నెల రోజులు చేశాను. చేసినాక దాంట్లో ఎట్లా తయారు చేయాలనేది నేర్చుకున్నాను. నేను నేర్చుకొని వాళ్ళేమో ఒక మూస పద్ధతిలో చేసేవాళ్ళు. కానీ నేను దాన్ని టెక్నికల్గా ఒక 2 కలిపితే 3వ ఫ్రాగ్రెన్స్ ఏమొస్తుంది అని కనిపెట్టి అట్లా నా సొంతంగా నేను దాన్ని తయారు చేయడం నేర్చుకున్నాక అది అప్పటికి 2 తెలుగు రాష్ట్రాలు, మన అప్పటికి ఉమ్మడి రాష్ట్రం ఉండే, మన దగ్గర బాగా అది ఎక్కువ మంది సేల్ చేసేవాళ్ళు. దానికి అంత వాల్యూ లేదు ఇక్కడ. పర్ఫ్యూమ్ ఆ కంపెనీ, అలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. దానికి ఇక్కడ అంత మార్కెట్ లేదు. ఆ టైంలో నేను వేరే రాష్ట్రం పోయి చేయాలని ఆలోచించిన. ఫ్రెండ్స్ అంతా భయపెట్టిరు, అక్కడ నీకు భాష రాదు, అట్లా ఎట్లా పోయి చేయగలుగుతావు, ఎట్లా గిట్టని కాగలుగుతావు అని. నా మీద నాకు నమ్మకం ఉంది, నా ప్రోడక్ట్ మీద దమ్ ఉంది. నేను ఒక 4-5 అన్ఎంప్లాయీస్ని తీసుకొని పోయి నా సొంతంగా తయారు చేసి అక్కడ అమ్మేవాడిని. అంటే ఇక్కడ తయారు చేసిరా? అంటే ఇక్కడ కొన్ని ఏమైనా చేసిరా సేల్స్, లేకపోతే ఇక్కడ ఖాళీ అక్కడ కంపెనీలో పని చేసినా కానీ ఇక్కడ నేను నా సొంతంగా ఎక్కువ చేయలే మార్కెట్. ఇక మళ్ళీ ఇక్కడ బాగాలేదు, కాంపిటీషన్ ఉందని చెప్పేసి మనం స్పెషల్గా ఏదైనా సంథింగ్ స్పెషల్ చేయాలని ఫస్ట్ నేను వేరే స్టేట్కి వెళ్ళిపోయినా. వెళ్ళిపోతే అక్కడ విపరీతమైన రెస్పాన్స్. ఇక మనం అలా వాటర్లో అది ఎట్లా అంటే వాటర్ బేస్, కెమికల్ కాదు. వేరే పర్ఫ్యూమ్స్ అన్నీ స్పిరిట్ బేస్లో తయారవుతాయి. ఆ స్పిరిట్ బేస్ ఏంటంటే కొంచెం హార్మ్ఫుల్. అంటే దీనికి తయారు చేయాలంటే మిషన్స్ అట్లా ఏం అవసరం లేదు. ఓన్లీ వాటర్లో ఈ సాల్వెంట్ అయ్యేటట్టు చూసుకోవాలంతే. చేసేసి సరే మనం ఒక 2-3 ఇయర్స్ మొత్తం ఇండియా మొత్తం తిరిగి ఒక 10 మందిని పోయినప్పుడల్లా ఒక 2-3 కొత్త వాళ్ళని తీసుకుపోయి పర్ఫెక్ట్ సేల్స్మెన్గా తయారు చేసేసి ఒక 3 సంవత్సరాలు అట్లా చేశాను. ఆ చేసినన్ని రోజులు ఆ సంపాదించిందంతా కూడా ఇక్కడ ఒక అతని దగ్గర 5 లక్షలు 2 చిట్టీలు వేసాను. వేస్తే నేను తిరిగి వచ్చేటప్పటికి అతను మొత్తం దివాళీ చేతులు ఎత్తేసి లాస్ అయిపోయాడు. మళ్ళీ నా పరిస్థితి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చింది. ఆ టైంలో 10 లక్షలు 95 వరకు 10 లక్షలు పోయి మళ్ళీ రోడ్డు మీద కూడా ఎక్కువ. అప్పుడు 10 లక్షలు అంటే ఒక 200 ఎకరాలు వస్తాయి, 10,000కి ఎకరం. అది పోయింది. మళ్ళీ ఏం చేయాలని మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అయ్యి సరే నా దగ్గర ఇంత మంచి ప్రోడక్ట్ ఉంది కదా చూద్దామని చెప్పేసి డీజీపీ ఆఫీస్లో ఒకసారి టెండర్ పడింది, లేదా హౌస్ కీపింగ్ మెటీరియల్ కావాలని చెప్పేసి. ఆ టైంలో నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ తీసుకుపోయి వాళ్ళకు శాంపిల్ ఇవ్వడం జరిగింది. అదే టైంలో వాళ్ళు అక్కడ వాడిన టైంలోనే డీజీ గారు అప్పుడు అనురాగ్ శర్మ ఉండే, ఆయన వచ్చి చూసి అరే బాగుంది, బోత్ వచ్చాయి ఖుష్బు అని అన్నాడంట. అనగానే వాళ్ళుండి ఇది మొత్తం మీరు వేరే వాళ్ళని తీసేసి మనకు సప్లై ఇచ్చారు. ఇంకా నేను ఇచ్చేసి ఇంటికి వచ్చేస్తాం కదా, వచ్చినాక వాళ్ళు ఎప్పుడో వాడితే అది బాగుందని వాళ్ళతోనే ఆయన పోతే బహుత్ వచ్చా కాసేలా అన్నాడంట. అనగానే మన ప్రోడక్ట్ పేరు చూస్తారు కదా, ఆ నెంబర్ చూసేసి మనకు ఫోన్ చేసి అరే మీ ఐటమ్ సెలెక్ట్ అయిపోయింది, రేటుతో సంబంధం లేదు, టెండర్ సంబంధం లేదు, మీరు వచ్చి ఇచ్చేసేయండి అని చెప్పారు. అంటే ఇంకా ఆ టైంలో సరే అని పోయి వాళ్ళకు యాక్చువల్లీ 500 లీటర్స్ వాళ్ళకి నీడెడ్. మనం 500 లీటర్స్ ఇస్తే వాళ్ళు బాగుందని ఐఏఎస్లు అందరూ వాళ్ళ ఇంటికి తీసుకుపోవడం మొదలుపెట్టారు. 5 లీటర్లు 10 లీటర్లు అందరూ అది మనం ఇచ్చిన దాంట్లో వాళ్ళ ఇంటికి తీసుకొని పోతారు. దానివల్ల అది బాగుంది, బయట ఏడ దొరకట్లేదని అక్కడ వచ్చేసి కనీసం అదొక 5,000 లీటర్లకు వెళ్ళిపోయింది వాంటింగ్ ఒకటే దగ్గర. అరే ఇది బాగుంది కదా ఇదేదో అని చెప్పేసి మనం ఫ్రీ షాంపులే కాబట్టి ఎవరైనా తీసుకుంటారు. అదే టైంలో మళ్ళీ 1 లీటర్ ఫ్రీ తీసుకుపోయి సెక్రటరేట్లో సీఎం పేసీలు ఇచ్చిన, మనం ఫ్రీగానే ఇస్తున్నాం కాబట్టి ఎవరైనా వాడతారు. ఆ సీఎం పేసీలు ఇచ్చాక వాళ్ళు కూడా వాడి బాగుందమ్మా ఇది మాకు కూడా సప్లై చేయని చెప్పారు. వాళ్ళకి మనం అది ఇస్తున్న క్రమంలోనే వాళ్ళకి స్టేషనరీ కూడా అంతకుముందు ఇచ్చే అతను సరిగా సప్లై చేయట్లేదంట. అయితే మీరు ఇది కూడా చేస్తారా అని చెప్పి అతనికి నచ్చింది, ఎవరైతే సి బ్లాక్ ఇన్ఛార్జ్ ఉంటాడో అతనికి నచ్చి మీరు అది కూడా చేయండి, మీది బాగుంది ప్రోడక్ట్, మాకు అది కూడా ఇవ్వండి అని చెప్పిండు. ఇంకా అట్లా నేను ఆ స్టేషనరీ కూడా వాళ్ళకు గుండు పిన్ని కాంచి ఏది కావాలన్నా కానీ సీఎం ఇక ఇది తగ్గించేసినాం, ఇది ఇస్తూనే ఉన్నాము, ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎక్స్ట్రాగా మళ్ళీ స్టేషనరీ స్టార్ట్ చేసేసి ప్రతిగా మళ్ళీ ఆయన దాంట్లో ఉన్న ఇన్ఛార్జ్ ఏంటంటే అప్పట్లో ఆయనకు మనకు సెక్రటరేట్లో ఎవరు పడతారు పోవడానికి ఉండదు, 3 తర్వాతనే పాస్ తీసుకొని పోవాలి. ఆ ముందు పోవాలంటే వాళ్ళు ఆ సెక్యూరిటీ ఆఫీసర్స్ వాళ్ళు మనకు పాస్ ఇవ్వాలి, అక్కడ అవసరం అనుకుంటేనే ఇస్తారు.
ఆ టైంలో ఏంటంటే నాకు ఆ సెక్యూరిటీ ఆఫీసరు పరిచయం అయిపోయి ఒక 6 monthsకి ఒకేసారి పాస్ ఇచ్చిండు. వాళ్ళ మ్యాక్సిమం పీరియడ్ 6 months. ఇక అది ఇస్తే నేను పొద్దుగాల పోయి కార్డులు ప్రింట్ చేసుకొని అన్ని డిపార్ట్మెంట్లు తిరిగి ఇట్లా మేము సప్లై చేస్తామని చెప్పేసి మనం ఒక నోడల్ ఏజెన్సీలో రిజిస్ట్రేషన్ తీసుకొని ఆ నోడల్ ఏజెన్సీ ఉండటం వల్ల ఏమైతే వితౌట్ టెండరు సప్లై చేయొచ్చు. అట్లా గవర్నమెంట్ వాటికి వితౌట్ టెండరు సప్లై చేయొచ్చు అనమాట. అయితే ఆ నోడల్ ఏజెన్సీ రిజిస్ట్రేషన్ తీసుకొని మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు తిరుక్కుంటా సప్లై చేయడం జరిగింది. అయితే ప్రతి డిపార్ట్మెంట్లను తిరుక్కుంటా వాళ్ళందరికీ నచ్చజెప్పి నాకు ఇట్లా నోడల్ ఏజెన్సీ ఉంది అని చాలామందికి ఆ జీవోలు కూడా తెలియవు చెప్పుకుంటా మనం చేయటం జరిగింది. అందులో పోయినాక మెల్లమెల్లగా తెలిసిపోతుంటుంది అనమాట. ఇంకా మనం తెలుసుకున్నాం కానీ ఇంకా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా నచ్చజెప్పి సప్లై చేయడం జరిగింది. అట్లా ఇప్పుడు మన టర్న్ ఓవర్ వచ్చేసి సంవత్సరానికి 25-30 crores ఉంటుంది. అట్లా ఇక మనం ఒక లెవెల్కి వచ్చేసి మంచిగా సంపాదించుకున్నాం. కొన్ని బిజినెస్లు కూడా దాంతోపాటు ఏమైందంటే మనకు IAS ఆఫీసర్ల వాళ్ళు పరిచయం కావడం వలన వాళ్ళకి కావాల్సిన ఇంకా వెహికల్స్ ఉన్నాయి ఏమైనా సప్లై చేస్తారా అంటే మనకు తెలిసిన వాళ్ళకు ఎంతోమందికి వాళ్ళ దగ్గర ఆఫీసర్ల దగ్గర బండ్లు కూడా పెట్టేయడం జరిగింది. అట్లా చాలామంది కూడా వాళ్ళకు మనకు తెలిసిన వాళ్ళు అన్ఎంప్లాయీస్ వెహికల్స్ నడిపించుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ ఆఫీసర్స్ దగ్గర ఎంతోమంది దగ్గర మనం వెహికల్స్ పెట్టించి వాళ్ళకు కూడా హెల్ప్ చేయడం జరిగింది. మేము కూడా నడిపించినాం. మాది కూడా మళ్ళీ తర్వాత మనం వేరే వాళ్ళకి ఇచ్చుకుంటూ మనం కూడా సొంతంగా ఒక ట్రావెల్స్ పెట్టి దాన్ని కూడా అద్భుతంగా రన్ చేయడం జరిగిందనమాట. దాన్ని మా బ్రదర్ చూసుకుంటాడు, చాలా విజయవంతంగా చూసిండు. ఆయన కోఆపరేషన్ కూడా మనకుంది. ఆ ఇద్దరం కలిసి దాన్ని సక్సెస్ఫుల్గా మన హైదరాబాద్లో ఒక ఫేమస్ ట్రావెల్స్గా దాన్ని తీర్చిదిద్దటం జరిగింది. ఉన్నది. మనకేంటంటే మనకు ఎక్స్పీరియన్స్లో మనకు ఇట్లా పరిచయం అవుతుంటే ఆఫీసర్లు పరిచయం అవుతుంటే అలా చాలా రకాల బిజినెస్లు ఉంటాయి కాబట్టి మనం ఒక్కొక్కరిని ఒక్కొక్క వింగ్లో యాడ్ చేసుకుంటూ పోతున్నాం. అట్లే మనకి ఇంకొక ఫ్రెండ్ పరిచయం అయ్యి ఆయనకు దీంట్లో మన సివిల్ వర్క్లో ఎక్స్పీరియన్స్ ఉంది. అన్నని ఇట్లా సివిల్ వర్క్ చేస్తా, మీరు కోఆపరేషన్ కావాలంటే అది కూడా మనం ఒక కంపెనీ మన పేరు మీద పెట్టుకొని అతనికి ఇంత షేర్ ఇచ్చి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటా సివిల్ వర్క్ కూడా చేయటం జరుగుతుంది. అంటే ఒక ఆఫీసర్లని చూసిరు, తర్వాత రాజకీయ నాయకులను కూడా చూసారు, సెక్రటేరియట్. సో మీకు రాజకీయం చేయాలని అనిపించలేదు? రాజకీయం చేయాలనిపించింది, కానీ మనం లాంగ్ టైం ఇక్కడ ఉండేసి మనం బిజినెస్లో తిరగటం వల్ల మనకు పరిచయాలు లేవు. ఇప్పుడు మనం గ్రామ స్థాయిలో పోయి అది చేయలేము. ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. సరే మనం ఇది ఉన్నా కానీ ఇప్పుడు పోయి గ్రామ స్థాయిలో మళ్ళీ విలేజ్లో పోయి రాజకీయం చేయాలంటే అంతా కూడా ఫిలప్ అయిపోయారు అన్ని స్టేజ్లలో. ఇక అట్లని పెద్ద పోస్ట్ మనం చేసే స్థాయి లేదు కాబట్టి మనం దాన్ని అట్లా కాకుండా మనకున్న అనుభవాన్ని ఉపయోగించుకొని మన యాదవ కమ్యూనిటీకి ఏదన్నా చేయాలనే ఒక ఆలోచన వచ్చింది నాకు. అంటే యాదవ కమ్యూనిటీని అభివృద్ధి చేయాలంటే సంఘం ద్వారా పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మరి సంఘంలో ఏమన్నా సంఘం ద్వారా పోవాలా అనే ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ నాకు సెక్రటరేట్ తెలుసు, ఐఏఎస్లు తెలుసు, ఐపీఎస్లు తెలుసు, మనకంతా ఏముంటుంది సంఘంతోనే ఉపయోగం అని అనుకున్నాం ఒక స్టేజ్లో. కానీ ఒక స్టేజ్లో నాకేమైందంటే మనం సివిల్ వర్క్ చేసే క్రమంలో వేరే వాళ్ళ పేరు మీద ఫస్ట్ మాకు దాంట్లో లిమిట్ లేక సబ్ కాంట్రాక్ట్ చేసినప్పుడు అతని పేరు మీద అమౌంట్ పడితే అతను అమౌంట్ తీసుకొని ఇవ్వకుండా సతాయించడం జరిగింది. ఆ టైంలో ఒకప్పుడు ఏంటంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీషియల్స్ చెప్తే పనులు అయ్యాయి. గత కొంతకాలంగా ఏంటంటే ప్రతిదీ కూడా రాజకీయంతో ముడిపడింది. అతనికి రాజకీయ పలుకుబడి ఉంది. అతన్ని మనం ఆఫీషియల్స్తో ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. ఆ టైంలో మనం యాదవ్ సంఘాన్ని కన్సల్ట్ అయిదాం, మనకు ఇది ఒక ఆయుధం ఉంది కదా అని ఒక ఆలోచన వచ్చి మన ముచ్చర్ల ఏడుకొండల అన్నగారిని కన్సల్ట్ చేయడం జరిగింది. ఏడుకొండ అన్నగారు ఎమ్మటే స్పందించి నల్గొండలో ఉన్న మన లోడంగి గోవర్ధన్ అన్నగారికి చెప్పిండు, ఇట్లా మన బ్రదరు ఆయనకి ఇట్లా అన్యాయం జరిగింది, మీరు ఖచ్చితంగా స్పందించాలని చెప్పిన వెంటనే లోడంగి గోవర్ధన్ అన్నగారు స్పందించి అక్కడ ఉన్న నల్గొండలో ఉన్నటువంటి ఒక 4 కార్పొరేటర్లను యాదవులను పిలిపించి అతన్ని కూసబెట్టేటప్పటికి అతని వెంటనే భయపడి మన పేమెంట్ మనకి ఇవ్వడం జరిగింది. అంటే నాకు అప్పుడు అర్థమైంది, అంటే యాదవులు ఇప్పుడు సమాజంలో మనం బతకాలంటే మనకి ఇంత తెలివి ఉన్నా మనమే ఏం చేయలేకపోయినాము కాబట్టి ఒక సపోర్ట్ అవసరం, ఒక సంఘం అవసరం, ఒక కమ్యూనిటీ అవసరము అనేది ఒక బలంగా నిశ్చయించుకున్నా. అంటే ఒక 25-30 కోట్ల టర్న్ ఓవర్ చేస్తారు. సో మీకు ఒక సంఘ బలం అంటే ఏందో అర్థమైంది. కానీ గ్రామాలలో ప్రజలు ఇప్పటికి కూడా ఒక సంఘం మీటింగ్ అన్నా కూడా సంఘానికి ఎంటర్ కావాలన్నా ఏమొస్తుంది అనేసి ఆలోచన ఎందుకు అట్లా వాళ్ళు ఫీల్ అవుతుంది?
వాళ్ళకు అవగాహన లేదు. వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల మాకేమొస్తుంది అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఏదో ఈ సంఘం నడిపించే వాళ్ళందరూ రాజకీయం కోసం వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం ఏదో చేస్తారు అనుకుంటారు. కానీ అలా కాదు. అది ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుల్లో మనం సమాజంలో బతకాలంటే, ధైర్యంగా బతకాలంటే ఒక సంఘం సపోర్టు ఖచ్చితంగా అవసరం. దాంట్లో ఫస్ట్ సంఘం అవసరం, తర్వాత పొలిటికల్ అవసరం. ఈ రెండు కావాలంటే మనం ఫస్ట్ సంఘంలో నిలబడాలి. ఇప్పుడు మన పెద్దలు వాళ్ళు తెలిసో తెలియక కొన్ని రెండు అద్భుతమైన పనులు చేసిరు మన యాదవ్స్. ఏం చేసిరు? ఒకటి పాపులేషన్ ఇచ్చిరు, రెండోది ఏంటి ప్రాపర్టీ ఇచ్చిరు, ల్యాండ్ బ్యాంక్ ఇచ్చిరు, ఓట్ బ్యాంక్ ఇచ్చిరు. కానీ మనం దాన్ని కరెక్ట్గా వాడుకోలేకపోతున్నాం, పవర్ తెచ్చుకోలేకపోతున్నాం. అట్లనే మనం మళ్ళీ ఈ ఉన్న ల్యాండ్ని కూడా బిజినెస్గా కన్వర్ట్ చేసుకోలేకపోతున్నాం. అంటే ల్యాండ్ తోటి కన్వర్షన్ చేసి ఏమైనా బిజినెస్ ఇప్పుడు మనం అందరూ ఏం చేస్తారంటే చాలామంది లీడర్లు కూడా ఎవరు కూడా మీరు గ్రామాలలో పోటీ చేయండి, సర్పంచ్గా చేయండి, ఎంపీటీసీ చేయండి, మన యాదవులు బాగురు అని ఎంకరేజ్ చేస్తారు. కానీ మనం పోటీ చేస్తామని ఎప్పుడైతే ముందుకు వస్తామో మనని వద్దని చెప్పేది ఫస్ట్ మన భార్యే, మన యాదవులల్లో. ఎందుకు చెప్తుంది అంటే మనకంటే ముందు పోటీ చేసిన ఆయన 2 ఎకరాలు అమ్ముతాడు, కానీ నువ్వు పోటీ చేసి 4 ఎకరాలు అమ్ముతావా అని వాళ్ళు ఫస్ట్ మన ఇంట్లో మన ఫ్యామిలీ వాళ్ళే వద్దని వెనక గుంజుతారు. దానికి కారణం ఏంటంటే మనం బిజినెస్ పరంగా డెవలప్ కాకపోవడం, సంపాదించలేకపోవడం. అంటే రాజకీయం చేసి సంపాదించాలంటే కాని పని, ఎవరితోనే రాజకీయం సంపాదించడానికి రాకూడదు. కానీ మనం ఏం చేయాలంటే బిజినెస్ని నెట్వర్క్ చేసుకోవాలి. ఒక రాజకీయం చేయాలన్నప్పుడు బిజినెస్ స్థాపించుకోవాలి, బిజినెస్ ద్వారా రాజకీయం చేయాలి. ఎట్లా చేయాలంటే ఇప్పుడు సపోజ్ మన కాడ ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఆ ల్యాండ్ బ్యాంకుని ఇప్పుడు మనం ఏదన్నా బిజినెస్ చేయాలంటే పైసలు కావాలంటే మన దగ్గర ఎవరికాడ ఉండవు. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, అంబానీ అయినా, అదానీ అయినా బ్యాంక్ లోన్ కావాల్సిందే. అలాంటప్పుడు మనకు కూడా బ్యాంక్ లోన్ కావాలంటే మనకున్న ల్యాండ్ బ్యాంక్ని ఏ బ్యాంకు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే మనకున్న దాని రిజిస్ట్రేషన్ కాస్ట్ 1,00,000-2 లక్షలు ఉంటుంది. మనకు ₹1,00,00,000 రావాలంటే ఎన్ని ఎకరాలు పెట్టాలా? అంత ఎక్కువ పెట్టాలి. అది ఎవరికి కూడా తెలియదు. కాబట్టి దాంట్లో ఏంటంటే దాన్ని కొన్ని తెలియక వాళ్ళు గైడ్లైన్స్ ఏంటంటే చాలామందికి ఇది ఉపయోగపడాలని బ్యాంక్ లోన్స్, సబ్సిడీలు, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో సబ్సిడీలు ఉన్నాయి. కానీ గైడ్లైన్స్లో చిన్న మిస్టేకులు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే సామాన్యులకు అవి అందట్లేదు, చాలామందికి తెలవట్లేదు. తెలిసినా కానీ ఎట్లా దాన్ని చేసుకోవాలనేది రావట్లేదు. ఆ గైడ్లైన్స్ కొన్ని అడ్డం పడుతున్నాయి. అంటే ఇప్పుడు ఆ గైడ్లైన్స్ తీసుకొని మనం ఒక కలెక్టర్ దగ్గరికి పోవాలన్నా కూడా మన అధికారము లేకపోతే మన బ్యాక్గ్రౌండ్ చూసి మళ్ళీ వాళ్ళు టైం ఇస్తారు కదా. అదే ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నేను మన యాదవులకు ఏదన్నా చేయాలనే ఒక గట్టి సంకల్పంతో మన కోసం మనం ఇన్ని సంవత్సరాలు చేసుకున్నాం, సరే మనం బాగానే ఉన్నాం. ఇప్పుడు మనకంటూ ఒక స్టేజ్ వచ్చింది, మన ఒక సమాజానికి ఏమైనా చేయాలి అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మనం ఈ విధంగా వీళ్ళకు ఎన్నో బిజినెస్లు ఉన్నాయి, మన వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి అవేర్నెస్ తెచ్చి చేద్దాం. ఫస్ట్ వరుసలో మన వాళ్ళే ఉన్నారు, ఇటు ఓటు బ్యాంక్ ఉంది, అటు ల్యాండ్ బ్యాంక్ ఉంది. ల్యాండ్ బ్యాంక్ని బిజినెస్గా ఎట్లా కన్వర్ట్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు చిన్న గైడ్లైన్స్ అడ్డం వస్తున్నాయి. వాటిని తొలగించాలి అంటే మినిమం ఒక కలెక్టర్ని ఇంప్రెస్ చేయగలగాలంటే మనకు రాజకీయంగా ఏదన్నా ఒక మంచి పోస్ట్ ఉండాలి. ఆ ఉన్నోళ్ళు కూడా మనకు అనుకూలంగా కనీసం ఒక మండల స్థాయి పోస్టు కానీ ఏదన్నా ఉంటే మనం ఒక ఎమ్మెల్యేని ఇంప్రెస్ చేసి ఎమ్మెల్యే ద్వారా కలెక్టర్ కాడ పోయి కూర్చొని చిన్న గైడ్లైన్స్ మారిస్తే ఎంతో మందిని మనం కోటీశ్వరం చేయొచ్చు. వాళ్ళు ఉన్న జాగాలో చాలా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ గ్రామంలో మన అగ్రికల్చర్ని ఉపయోగించి ఎన్నో బిజినెస్లు చేయొచ్చు. అయ్యే కాకుండా సిటీకి వచ్చేటప్పటికి గవర్నమెంట్లో కూడా ఎన్నో బిజినెస్లు ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు ఐటీ రంగం ఉంది, దాంట్లో వచ్చి కొన్ని వేల వెహికల్స్ నడుస్తాయి, ఎన్నో 100 కంపెనీలు ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీలో కనీసం 200-300 బండ్లు నడుస్తాయి ట్రావెల్స్. దాంట్లో వచ్చేసి మనం కనీసం ఒక ఎమ్మెల్యేని గట్టిగా ఇంప్రెస్ చేయగలిగితే ఆ ఎమ్మెల్యే ఒక మంత్రికి చెప్పిండనుకో, ఒక కంపెనీ చెప్తే ఒక 300-400 మందిని బతికేయచ్చు మనం. ఇప్పుడు అవన్నీ కూడా డబ్బున్నోళ్ళే సంపాదించుకొని డబ్బున్నోళ్ళుగా తయారవుతారు. వాళ్ళే సంపాదించుకొని వాళ్ళే పెద్ద లెవెల్కి ఎదిగిపోతారు. మామూలు వాళ్ళు రావట్లేదు, మార్కెట్లోకి రానివ్వట్లేదు. అయితే మనం ఎంత సంపాదించినా ఇంకా సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి నా ఆలోచన ఏంటంటే అలాంటి ఎన్నో బిజినెస్లు ఉన్నాయి, మనకు తెలిసిన వాళ్ళకు సలహాలు ఇచ్చి చేద్దామని ఆలోచన ఉంది. కానీ మనం ఇప్పుడు ఎవరికి చెప్పినా కానీ, ఒక ఎమ్మెల్యేకి చెప్పినా, ఒక కలెక్టర్ కాడికి పోయినా మనకు ఒక హోదా లేదు. కాబట్టి వాళ్ళు కన్సిడర్ చేసే పరిస్థితి లేదు మన ఆలోచనలని కానీ, మనం చెప్పే విధానాన్ని కానీ
లేరు. అయితే బిజినెస్ ఆలోచన అయిపోయింది. జనరల్ ఏంటంటే చాలా మంది నిరుద్యోగులు కూడా ఇలా ఉద్యోగం లేదని బాధపడుతారు. ఎట్ ది సేమ్ టైం బిజినెస్ చేయాలంటే పైసలు కూడా లేవు వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది? చిన్న చిన్న బిజినెస్ ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు చాలా ఉన్నాయి. గవర్నమెంట్ పరంగా ఎన్నో ఉన్నాయి, ప్రైవేట్ పరంగా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ పరంగా అంటే చెప్పినా కదా, ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి, కొన్ని వందల కంపెనీలు ఐటీ కంపెనీలు ఉన్నాయి. దాంట్లో వచ్చేసి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని చెప్పించుకుంటే దాంట్లో ఎంతోమందిని అకామిడేషన్ చేయొచ్చు. అదేవిధంగా గవర్నమెంట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, వీటిలల్లో ట్రంక్ పెట్టెలు, చెద్దర్లు, దుప్పట్లు, యూనిఫాము ఇవన్నీ కూడా సప్లై ఉన్నాయి. వీటిని కూడా నోడల్ ఏజెన్సీ ద్వారా వితౌట్ టెండర్ చేయొచ్చు. చేసి చాలామందిని బిజినెస్ పరంగా డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు అవి కాకుండా ఇప్పుడు మనకున్న ల్యాండ్ను కూడా కొన్ని గైడ్లైన్స్ మార్చి బ్యాంకర్స్కు షూరిటీగా తీసుకునే విధంగా మాట్లాడితే ఇక్కడ మన ఇంటి దగ్గర ఉండి కూడా ఎన్నో రకాల బిజినెస్లు చేయొచ్చు. ఇవన్నీ కూడా మన యాదవులకు మన యాదవులకు ఎక్కువ ఆపర్చునిటీ ఉంది. వాళ్ళకి ల్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా సాయం చేయాలని నాకు చాలా బలమైన కోరిక ఉంది. కానీ వచ్చేటప్పటికి చిన్న చిన్న గైడ్లైన్స్ ఉన్నాయి. వాటిని రిమూవ్ చేయాలంటే ఏదన్నా కొంచెం మనకు ఒక మండల స్థాయి కానీ ఏదన్నా ఒక హోదా ఉంటేనే ఎవరైనా మనని కన్సిడర్ చేసే పరిస్థితి ఉంది. ఫైనల్ ఏంటంటే కొంచెం అధికారం ఉంటే మనం చేయగలుగుతాం అనే నమ్మకం వచ్చింది. సో మరి రాజకీయాల్లోకి ఎంటర్ కాబోతున్నారా? రాజకీయాల కంటే ఫస్ట్ ఈ సోషల్ సర్వీసు మన యాదవులకు ఏదన్నా ఒక సర్వీస్ చేసి తద్వారా వాళ్ళందరికీ నమ్మకం కుదిరి మనని ముందుకు పొమ్మని ప్రోత్సహిస్తే చేసి అందరి సహకారంతో ఒక ముందుకు పోయి ఏదన్నా ఒక రాజ్యాంగబద్ధమైన పదవి వస్తే మన వాళ్ళందరినీ కూడా వెల్ సెటిల్ చేయాలనేది నా ఆలోచన. అయితే యాదవులకు భూమి ఉంది, తర్వాత పాపులేషన్ ఉన్నాను, కానీ ఇలా రాష్ట్ర రాజకీయాలను కనుక గమనిస్తే ఎమ్మెల్యేలను చూసుకుంటే ఒక 2-3 కూడా లేని పరిస్థితి ఉన్నది. సో ఎందుకు ఇంత వెనుకబడుతున్నారు? వాస్తవంగా ఏంటంటే ఇప్పటిదాకా మనకంటే ముందు కొన్ని కులాలు ఉన్నాయి. ఇప్పుడు రెడ్డిస్ అనుకోండి, యలమాస్ అనుకోండి, వాళ్ళని చూసి ఇప్పుడు యాదవులు కానీ మనం కొంచెం భయపడుతున్నాం, వీళ్ళు మనం తొక్కేస్తారు అనేది. కానీ వాస్తవంగా ఆలోచిస్తే ఆ కులాలు అంతరించిపోయే జాతులు, వాళ్ళు ఇంకా ఉండరు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికి మ్యారేజ్ చేసుకోవడానికి అమ్మాయిలే దొరకట్లేరు. ఇక రానున్న రోజుల్లో వాళ్ళు పోటీ చేయడానికి అభ్యర్థి కూడా దొరకడు. ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలే. వాళ్ళు ఇప్పుడు అంతరించిపోయే జాతిని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈలోగా మనం కనుక మనందరం ఐక్యమత్యం అయ్యి మనం సంఘటితం అయ్యి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోకపోతే మళ్ళీ మన వెనక ఉన్న కులాలు వచ్చేసి ఖర్చు వేస్తే మళ్ళీ 100 సంవత్సరాలైనా ఇదే బానిస బతుకు. ఒకప్పుడేమో రాజ్యాలను పరిపాలించాలని మీరు చెప్పుకుంటారు, ఇప్పటికి వచ్చేసరికి ఇప్పటికి రాజ్యాలు లేవు. పోనీ ఇప్పుడైనా ఓట్లాడతారా అంటే ఇప్పుడు కూడా ఓట్లాడతలేదు. మీరు అన్నట్టు ఓట్లాడకపోతే మళ్ళీ కూడా ఇంకా పోయే పరిస్థితి. రాజ్యాలు పరిపాలించరు, వాళ్ళు ఎట్లా ఫెయిల్ అయ్యారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం మనకున్న ఓటు బ్యాంకుని, మనకున్న ల్యాండ్ బ్యాంకుని కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటిదాకా కంప్యూటర్ జాబ్స్ ఇవన్నీ చాలా వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏఐ వచ్చినాక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వచ్చినాక ఆ జాబ్స్ కూడా ఇప్పుడు ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ముందు వరుసలో ఉండేది మనే. ఎందుకంటే మనకు ల్యాండ్ బ్యాంక్ ఉంది, దాన్ని బిజినెస్గా కన్వర్ట్ చేసుకున్నాం అనుకో, ఓటు బ్యాంకును కూడా కరెక్ట్గా పొలిటికల్కు వాడుకున్నాం అనుకో, మనని మించిన కూడా ఎవరు ఉండరు. కానీ ఇప్పుడు వాళ్ళు అంతరించిపోయే జాతి వాళ్ళు పోయే ముందల మనం ఇట్లా సరైన టైంలో మనం మేలుకోకపోతే ఇక మనలో కొన్ని ఏండ్ల తరబడి కూడా మనం బానిసలాగానే బతకాలి. ఫస్ట్ బిజినెస్ పరంగా నిలదొక్కుకోవాలి. పదవులు ఒక పొలిటికల్ పదవి చేపట్టాలని ఎప్పుడైతే ఆలోచన వస్తుందో దానికి అనుగుణంగా ఒక బిజినెస్ని కూడా సెటప్ చేసుకోవాలి. బిజినెస్ పరంగా చేయాలి. లేదంటే నువ్వు ఇంట్లో ఉన్న భూమి అమ్మి ఏదో అమ్మి చేసి రాజకీయం చేస్తే అన్ని రోజులు చేయలేవు, ఆగిపోతాం. ఇప్పుడు ఎవరైనా చూడండి, ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ లోలని ఏం చేస్తారు, వాళ్ళకు ఒక పదవి రాగానే వాళ్ళు పోయి వాళ్ళకాడ కూడా ఇప్పుడు మన యాదవ్స్ ఏంటంటే ఒక పదవి వచ్చిందనుకో పొద్దుగులు పోయి పోలీస్ స్టేషన్లో అది చెప్పు ఇది చెప్పు, ఈయన పంచాయతీ ఆయన పంచాయతీ ఇట్లా కాకుండా ఇప్పుడు నువ్వు ఇమ్మీడియట్లీ ఏదన్నా ఒక బిజినెస్ సెటప్ చేసుకోవాలి. చేసుకొని బిజినెస్ని సంపాదించుకుంటూ మన వెనుకున్న కార్యకర్తలని నువ్వు కాపాడుకుంటా ఉన్నప్పుడే నువ్వు రాజకీయంగా ఎదగలుగుతావు. లేకుంటే అది సాధ్యపడదు. ఆంజనేయులు యాదవ్ లక్ష్యం ఏంటంటే ఏం చెప్తాను? నా లక్ష్యం ఏంటంటే మన యాదవ్ కమ్యూనిటీని డెవలప్ చేసుకుంటూ ఏదన్నా ఒక రాజకీయంగా ఒక చిన్నపాటి ఏదైనా కొంచెం ఒక ఎమ్మెల్యేని ఇంప్రెస్ చేయగలగంత ఒక శక్తి వస్తే ఎంతోమందికి ఉపాధి కలిగించే శక్తి నా దగ్గర ఉందని నేను నమ్ముతున్నా. ఎందుకంటే నేను ఇన్ని రోజుల నుంచి ఒక 20 years నుంచి సెక్రటరియట్లో నేను ఉన్నా కాబట్టి దాంట్లో ఎన్ని రకాల బిజినెస్లు ఉన్నాయో నాకు తెలుసు. ఎంతమంది అసలు ఎట్లా వచ్చి చేసుకొని పోతారో నాకు తెలుసు. వాళ్ళు ఏంటంటే సడన్గా వస్తారు, ఒక
ఎమ్మెల్యే ఒక మంత్రితోనే ఏదో పెద్ద ఆర్డర్ తీసుకొని పోతారు, సంపాదించుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు మనకేంటంటే పొలిటికల్గా మనం లేము, బిజినెస్లో ఉన్నాం కాబట్టి పొలిటికల్గా లేము. మనకు అది చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మన వాళ్ళకన్నా పొలిటికల్గా ఎక్స్పీరియన్స్ ఉన్నదా అంటే వీళ్ళకు సబ్జెక్ట్ అర్థం కాదు, వీళ్ళు వాళ్ళని కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళు మళ్ళీ పోయి ఇంకా మంత్రిని కమ్యూనికేట్ చేయాలంటే అవ్వట్లేదు. కాబట్టి అది మనమే ప్రయత్నం చేసి మన వాళ్ళకు సహాయం చేయాలనేది నా ఆలోచన. అంటే ఇంత జనాభా ఉన్నటువంటి యాదవుల్ని ఇప్పుడున్నటువంటి పార్టీలు పెద్ద పరిగణలోకి తీసుకుంటలేవు, నామినేటెడ్ పదవుల్లో కూడా వీళ్ళకు కనీసం పదవి ఇచ్చే అవకాశం లేదన్న. సో ఎందుకు అట్లా చేస్తున్నాయి? ఎవరు కూడా ఇవ్వరు, మనం గుంజుకోవాలి కానీ ఎవరికి ఇస్తారు? ఏడ కూడా ఎవరు ఇవ్వరు, మనం లాక్కోవాలా అంటే ఫస్ట్ మనం ఫైనాన్షియల్గా స్థిరపడాలి. ప్రతిదానికి బేసు ఫైనాన్షియల్గా ఎప్పుడైతే స్థిరపడతావో నువ్వు ఏదైనా చేయగలుగుతావు. నీ ఎమ్మటి 10 మంది వస్తారు, నువ్వు చెప్తే వింటారు, నువ్వు చెప్పింది చేస్తారు, నీకు ఒక పదవి వచ్చిందనుకో అప్పుడు అదే అవుతుంది. నువ్వు అట్లా లేకుండా నువ్వు ఎన్ని రోజులైనా వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు, గుంజుకుంటూనే ఉంటారు. మన కమ్యూనిటీ కూడా వాడేదో 4 రూపాయలు ఇస్తుండు, ఏదో వెనకపోతే ఖర్చులు పెడుతుండని వాళ్ళే వెళ్ళిపోతారు. నువ్వు పెట్టినప్పుడు ఎవడు పెడుతున్నా ఫీడింగ్ ఎవరు ఇస్తే వాళ్ళంటే పోతారు కదా. మనం ఫీడింగ్ ఇవ్వలేనప్పుడు ఫీడింగ్ ఇవ్వాలంటే మనం ఫస్ట్ బిజినెస్గా నిలదొక్కుకోవాలి. అది అంటే నేతలు ఆంజనేయులు యాదవ్ గారిని ఒక పదవిలో చూడొచ్చా భవిష్యత్తులో? అది మన కమ్యూనిటీ చేతిలో ఉంటుంది. చూస్తే మాత్రం అలాంటి అవకాశం వస్తే మాత్రం ఏదున్నా మన కమ్యూనిటీకి నేను చాలా చేయాలనే ఆలోచన ఉంది. నాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి కానీ దాన్ని ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాలనే వేదిక నాకు దొరకలే. ఇప్పుడు మీ యాదవ్ విజన్ ద్వారా నాకు ఆ వేదిక దొరికింది. నేను ఫస్ట్ అండ్ లాస్ట్ మళ్ళా చెప్పేది ఏంటంటే మన యాదవ్ కమ్యూనిటీ అదృష్టం ఏంటంటే మన తల్లిదండ్రులు ఎక్కువ నాలెడ్జ్ లేకపోయినా ఎంతో నాలెడ్జ్ ఉన్న ఒక మతం వాళ్ళ జనరేషన్ పెంచుకుంటారు, వాళ్ళ పాపులేషన్ అలా ఎంతో తెలివితోని. కానీ మనలో అంత తెలివి లేకపోయినా మనకు పాపులేషన్ ఇచ్చారు, మన ల్యాండ్ బ్యాంక్ ఇచ్చారు. కానీ దాన్ని మనం ఎట్లా కన్వర్ట్ చేయలేకపోతున్నాం బిజినెస్లకు అనేది నా బాధ. అది చేయాలి అన్నప్పుడు మన దాంట్లో నాలెడ్జ్ ఉన్నోళ్ళు, కొంచెం మంచిగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నోళ్ళు, ఎమ్మెల్యేని కానీ కలెక్టర్ని కానీ కూర్చొని వాళ్ళని కన్విన్స్ చేసే శక్తి ఉన్నవాళ్ళు నాకు దొరకట్లేదు. వాళ్ళు దొరికిన వాళ్ళు నాకు టైం ఇవ్వట్లేరు, టైమింగ్స్ కూడా మిస్ మ్యాచ్ అవుతున్నాయి. కానీ అలాంటి అవకాశం నాకే వస్తే ప్రతి ఒక్కరిని లక్షాధికారి కోటీశ్వరుని చేస్తా అనే ధైర్యం నాకుంది, నమ్మకం ఉంది నాకు. ఆటోమేటిక్గా అందరూ ఎప్పుడైతే బిజినెస్ వచ్చి ఎడ్యుకేషన్ వచ్చి అవుతుందో ఆటోమేటిక్గా ఐక్యత కూడా పెరుగుద్ది. ఇప్పుడు ఎడ్యుకేషన్ తక్కువ ఉంది మనకు యాదవ్స్కి, ఏంటంటే ఎడ్యుకేషన్ తక్కువ ఉంది. ఎందుకు ఉందంటే దాని అర్థం మనకు అప్పుడు గొర్రెలు బర్రెలు ఇవి ఉండటం వలన మన పెద్దలకు ఏదో ఒకటి ఫంక్షన్స్ తగిలి వాళ్ళు వీటిని ఇడిచేవాళ్ళు లేక మనం ఒకరోజు ఆటెమ్మడి దోలేదు. సైంటిఫిక్గా అదొక ప్రాబ్లం. ఒకరోజు ఆటెమ్మడి పోయినాక మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి పోతే నిన్న చెప్పింది అర్థం కాదు. అర్థం కాక సార్కాయ చూస్తే ఏమని అడుగుతాడు అని కిందికి చూస్తాడు, మళ్ళీ ఇవాళ చెప్పింది అర్థం కాదు. 3 రోజులు అర్థం కాకపోతే 4వ నాడు ఆ సార్ లేపి ఏదో అడుగుతాడు, కొడతాడు, తిడతాడు. ఇక నాకు ఇది బాగాలేదు, నాకు ఈ చదువు అనేది ఒక భయం అనేది ఏర్పడి పోలే అప్పుడు మా వయసులో. ఇప్పుడున్న తరం అందరు చదువుకుంటారు, అదంతా ఓకే బాగుంది వెల్. బట్ మా టైంలో అట్లా జరిగింది. ఇప్పుడు చదువుకుంటే మళ్ళీ అధికారం దూరం అవుతుంది. ఇప్పుడు చదువుకుంటారు. ఇప్పుడు మనకు సరే ఆ ప్రాపర్టీస్ కూడా అంత మనకున్నంత ఎవరికి లేవు, ల్యాండ్ బ్యాంక్స్ ఇట్లా. దీన్ని వాడుకొని ఇప్పుడు ఆ బిజినెస్ పరంగా డెవలప్ చేయాలనేది నా మెయిన్ కాన్సెప్ట్, నా మెయిన్ ఎజెండా అది. చూశారు కదా, అన్నగా పదవి వస్తే కనుక పదవి రాకపోయినా కూడా చట్టబద్ధమైనటువంటి వ్యక్తులు ఉన్నా కూడా తన ఆలోచనలతోటి ఎంతో మందిని కూడా అభివృద్ధి చేసేటువంటి నైపుణ్యత నా దగ్గర ఉందని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో అన్నగారు కూడా గొప్ప పదవిని చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తులను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశా. కాబట్టి యాదవ్ విజన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.